తెలంగాణలో సంచలనంగా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కొక్కటిగా బయటపడుతున్న భుజంగారావు తిరుపతన్న ప్రణీత్ రావుల ఆగడాలు ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్నట్లు అనుమానం. ఇక హవాలా సొమ్ము తరలిస్తున్న వారి నుంచి భారీగా వసూలు జరిగాయి. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాల సేకరణలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ప్రణీత్ ను 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. భుజంగారావు తిరుపతన్నలను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. వ్యవహారానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టులో భుజంగారావు ఆ తర్వాత ఎవరైతే అడిషనల్ చీఫ్ తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందో వారిని 10 రోజుల పాటు కస్టడీ కోర్టు ప్రత్యేక బృందం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అటు భుజంగా ఇచ్చిన సమాచారం మేరకు అటు అడిషనల్ భుజంగారావు తిరుపతన్నారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి గత ఆదివారం నిత్య కుంపల్లిలో ఉన్న న్యాయమూర్తి నాగ్పాల్ ఇంటి దగ్గర హాజరుపరచడం కస్టడీ పూర్తయిన నేపథ్యంలో 28వ తేదీ వరకు అలాగే 14 రోజుల పాటు ఇద్దరిని కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసులో తిరుపతన్నాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. భుజంగారావు విచారణలో మొత్తం కూడా ఏదైతే ఈ ఐజీ అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఇదంతా కూడా ఈ ట్యాపింగ్ అంశం అనేది కొనసాగింది అని చెప్పి వారు చెప్పుకుంటూ వస్తారు. విదేశాల్లో ఉన్న ఆ ప్రభాకర్ రావు కూడా ఏదైతే పోలీసులకి అందుబాటులోకి వచ్చినట్టుగా కూడా వార్తలు వెలువడుతున్నాయి. తనకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తాను అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నానని జూలైలో తాను హైదరాబాద్ తిరిగి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరవుతున్నా అని చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో అటు మీడియా సంస్థ అధికారి శ్రవణ్ అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణ ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఎవరైతే చీఫ్ గా వ్యవహరించారో ప్రభాకర్ రావు ఈ ముగ్గురు ఖచ్చితంగా కస్టడీలో తీసుకుని విచారణ చేస్తే చాలా కీలకమైన సమాచారాన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అయితే అంతేకాకుండా ఇందులో భుజంగారావు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా 2 రోజుల్లో నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిచేందుకు 41 years వరకు నోటీసులు కూడా సిద్ధపడింది. ఈ రోజు కేసు వ్యవహారానికి సంబంధించి కస్టడీ పిటిషన్ ఉన్నారు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.